జగిత్యాల రాజకీయం కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. ఎప్పుడైతే జీవన్ రెడ్డి బయటకొచ్చిర్రో, ఆయన బయటకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా మొత్తం నీరు గప్పిన నిప్పులాగా మారింది. ఇప్పుడు ఆయన ఏకంగా బయటికోవడానికి ఫిక్స్ అయ్యారు. 20వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరబోతా ఉన్నారు. దీంతోటి ఇంకా కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ పెరిగిపోయింది. ఒక సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన కార్యకర్తగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారి అది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకుంటలేరు. సో ఈ నేపథ్యంలో అక్కడ జగిత్యాలలో కొంత రాజకీయం డిఫరెంట్‌గా మారింది. అక్కడ ఒక గలిబిలి పరిస్థితి ఏర్పడ్డది. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. జగిత్యాలలో జీవన్ రెడ్డి బయటికి రావడం, కొంత తన అనుచరగణంతోటి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కేటీఆర్ పోయి ఆయనను కలిసిర్రు. ఆయన వచ్చి కేసీఆర్‌ని కలిసిర్రు. సో 20వ తారీఖు నాడు జాయినింగ్ అంతా ఫిక్స్ అయిపోయింది. అంతా జరుగుతా ఉన్నది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పాపం కొంత గందరగోళంలో పడిపోయారు. బీఆర్ఎస్ పార్టీలోకి రాలేక, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలా వద్దా అనే సంశయంలో కొందరు ఇట్లా ఉండిపోయి, అటు కాంగ్రెస్లో ఉండలేక ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో దీనికి కారణం ఏంటి అంటే, అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడో, ఆయననే ఇప్పుడు దీనికి అంతా కూడా కారణమైంది. సంజయ్ అక్కడ ఉండి కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవడం లేదు అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. జీవన్ రెడ్డి ఇప్పుడు ఎట్లా పట్టించుకునేవాడు ఇన్ని రోజులు, ఆ జీవన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నారు. కొంత తనకు దగ్గరగా ఉన్నటువంటి క్యాడర్ని తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నారు. సో మరి మిగిలిన కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది పాపం ఇప్పుడు? సో ఇప్పుడు తమ బాధలు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ సంజయ్ బీఆర్ఎస్ నుంచి కొందరు కార్యకర్తలను తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులను, కింది స్థాయి నాయకులను ఆయన తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అక్కడ ఏ పదవులైనా కానీ, పార్టీ పదవులైనా, అధికారికంగా ఇచ్చుకోవాల్సిన అయినా కూడా, నామినేటెడ్ పోస్టులు అయినా కూడా ఆయన దగ్గర వాళ్ళకు అప్పచెప్పుకుంటున్నాడు. సో జీవన్ రెడ్డి వర్గానికి రాలేదు మొన్నటి వరకు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తలేదు. సో ఇది అక్కడ గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే బయట నుంచి వచ్చిండు. సో మేము పాత కాంగ్రెస్ వాళ్ళం, ముందు నుంచి ఉన్న వాళ్ళం, మరి మా పరిస్థితి ఏంది? ఈ విషయం మీద పాపం వాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే, హైదరాబాద్ పోదాం, ముఖ్యమంత్రిని కలుద్దాం, కలిసి ఈ బాధ అంతా చెప్పుకుంటే ఆయన ఏమైనా సొల్యూషన్ చూపిస్తాడేమో అనుకొని వాళ్ళంతా అనుకొని ఓ బస్సు పట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి పోయారు. మరి ముఖ్యమంత్రి ఇంటికి పోతే ఏం చేయాలి? ముఖ్యమంత్రి వాళ్ళ బాధలేని, వాళ్ళ గూడంతా విని, వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి. వీళ్ళు పోయింది ఎవరి మీద? ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడానికి. ఎమ్మెల్యే తోటి మాకు వ్యవహారం సరిగా లేదు, ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వచ్చిర్రు ఇక్కడికి. కానీ గమ్మత్ ఏంటంటే, ఆ ఏదైతే వీళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిర్రో ఆ మీటింగ్లో ఆ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు. వీళ్ళందరి సమక్షంలో ఎవరైతే అసంతృప్తితో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి మాట్లాడిండు. అయితే ఇక్కడ ఏం జరిగింది? పాపం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు ఏం చెప్పుకోవడానికి వచ్చిర్రు? మా బాధ ఇది, మమ్మల్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, మా మీద దాడులు అవుతా ఉన్నాయి, మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళదే రాజ్యం నడుస్తుంది తప్పితే కాంగ్రెస్ వాళ్ళది నడవట్లేదు అని చెప్పి వీళ్ళు అక్కడ చెప్పుకోవడానికి పోయారు. కానీ ఈ ఈ పరిస్థితి అక్కడ లేదంట. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే ముందు, ముఖ్యమంత్రిని కలిసే ముందే వాళ్ళకి క్లియర్గా చెప్పారట, మీరు ఫిర్యాదులు ఏం చేయొద్దు, ఫిర్యాదులు ఏవి కూడా ముఖ్యమంత్రికి చేయొద్దు, ఏమన్నా ఉంటే మీ పదవులకు సంబంధించినవి చెప్పుకోండి, మాకు ఈ పదవి కావాలనో, ఈ పదవి కావాలనో, ఈ పదవి రాకుండా పోయిందనో చెప్పుకోరు తప్పితే వేరే విషయాలు, ఈయన మీద కంప్లైంట్, ఆయన మీద కంప్లైంట్ అనే విషయాలు మీరు చెప్పొద్దు అనే విషయం పాపం వాళ్ళకి ముందే చెప్పి పంపించారంట. తీరా అక్కడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఎంతో 10 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నట్టు వాళ్ళతో. ఆ గ్యాప్లో కూడా వీళ్ళు మాట్లాడింది తక్కువ, ముఖ్యమంత్రి మాట్లాడింది ఎక్కువనంట. అంటే మేము బాధ చెప్పుకోవడానికి అక్కడి నుంచి వచ్చినాము, మాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి బయటికి వెళ్ళిపోయారు, బయట నుంచి వచ్చిన ఆయన పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు, మేము ఆయన కింద పనిచేయలేము, మాకు ఆయన పదవులు ఇవ్వట్లేదు. సో ఇట్లాంటప్పుడు మా పరిస్థితి ఏంది, మా జగిత్యాలలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది అనే విషయం తేల్చుకోవడానికి, ఆ బాధ వాళ్ళు చెప్పుకోవడానికి వస్తే కేవలం కొద్దిసేపు వాళ్ళకి మాట్లాడే సమయం ఇచ్చి పాపం మొత్తం ముఖ్యమంత్రి అంతా చెప్పుకున్నారంట. ఇక మన పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు జగిత్యాలలో, మనం అద్భుతంగా చేసుకుందాం, నేను మళ్ళీ వస్తా, త్వరలోనే జగిత్యాలకు వస్తా, జగిత్యాలకు వచ్చి మనం కూడా ఒక మీటింగ్ పెడదాం, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు పెడుతుండే 20వ తారీఖు. సో అది అయిపోయాక నేను వస్తా, వచ్చి మీటింగ్ పెడదాం, మళ్ళీ కూడా మనం హడావిడి చేద్దాం, మన పార్టీ అక్కడ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అంతా బాగానే ఉందని చెప్పిండు. మరి ఏమైనా చేయాలి కదా నియోజకవర్గానికి, జిల్లాకు, జగిత్యాల జిల్లాకు కానీ, జగిత్యాల నియోజకవర్గానికి కానీ ఏమైనా చేయాలి కదా. మరి ఏం చేసిర్రు? నిధులు కావాలని అడిగారంట వీళ్ళు కొందరు. మాకు దీనికి దానికి నిధులు కావాలంటే ఇప్పుడైతే నిధులు, పైసలు లేవు, సేమ్ కోసిన రూపాయి లేదని బయట ఎట్లా చెప్పారో పాపం వాళ్ళకు కూడా అట్లా చెప్పిండట. వాళ్ళు ఏదో ఆశతో వచ్చారు, మేము ఇంత ముఖ్యమంత్రి దగ్గరికి పోతే మాకు పదవులు వస్తాయో, లేకపోతే మాకు నిధులన్నీ వస్తాయో అని చెప్పి వాళ్ళు పోయారంట అక్కడికి. కానీ తీరా అక్కడికి పోతే నా దగ్గర పైసలు లేవు, ఇప్పుడైతే నేను పైసలు ఇవ్వలేను, కానీ వస్తా, వచ్చి అక్కడ మీటింగ్ పెడదాం, పెట్టి ఏమన్నా ఉంటే అక్కడ నేను అనౌన్స్ చేస్తా అని చెప్పి చెప్పారంట. సో ఓవరాల్గా వాళ్ళు వచ్చింది ఏంది? పాపం
మేము ఎటకాని వాళ్ళం అయినాము. మాకు పెద్ద దిక్కు ఉన్న జీవన్ రెడ్డి పోయిండు. ఈ బయట నుంచి వచ్చిన ఆయనే ఆయనతోటి తెచ్చుకున్న వాళ్ళకే వ్యవహారం నడిపిస్తా ఉన్నాడు తప్పితే మమ్మల్ని దేక్తలేడు. ఇది వాళ్ళ బాధ. ఈ బాధ చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చారు. వస్తే ఆ బాధ వినడం కంటే కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కువ స్పీచ్ ఇచ్చి పాపం మొత్తం చెప్పి విని, అంటే మేము చెప్పుకోవడానికి వస్తే వినిపోవాల్సి వచ్చిందని ఇప్పుడు పాపం వాళ్ళు జగిత్యాల మాట్లాడుకుంటారు కాంగ్రెస్ వాళ్ళందరూ. సో జీవన్ రెడ్డి వెళ్ళిపోవడం వల్ల అసలు పార్టీకి ఏమి ఇబ్బంది కాలేదు, జగిత్యాల బలంగా ఉన్నాం, అద్భుతంగా ఉంది పార్టీ అనేది అయితే వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. సో మరి ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే చాలా డిఫరెంట్ కొడుతుంది. అధికార పార్టీ చెప్పుకునే దానికి అక్కడ వాస్తవంగా ఉన్న పరిస్థితి చాలా తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే దశాబ్దాల పాటు అక్కడ ఒక పెద్ద దిక్కు ఉన్నటువంటి జీవన్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేసాడు గతంలో. అట్లాంటి వ్యక్తి పార్టీ నుంచి పోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళే ఆయన పార్టీ మాత్రం నిర్ణయం తీసుకున్న తర్వాత పిసిసి చీఫ్ సహా చాలామంది మాట్లాడారు. ఆయన మేము చాలా ప్రయత్నించినాం, ఆయన పోతున్నాడు, పోయిన పార్టీ ఉంటుంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు అని మాట్లాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలాగుంది పాపం. అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వస్తే ముఖ్యమంత్రి దగ్గర ఆ సంజయ్ని తీసుకొచ్చి ముంగట కూర్చోబెట్టారు. ఆయన మీదనే ఫిర్యాదు చేద్దామని వస్తే ఆయన్ని తీసుకొచ్చి ముంగట కూర్చోబెట్టారు. పాపం ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెప్పుకుంటారు? సో చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ కూడా. సో అక్కడ పరిస్థితి ఏం లేదు, హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో కూడా ఏం పరిస్థితి లేదు, పట్టించుకునే నాదుడు లేడు, వ్యవహారం అంతా తేడా కొట్టింది. సో ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పుడు జగిత్యాల అసలు సమస్య అయింది. మరి ఉంటారా కాంగ్రెస్, లేకపోతే పోయి జీవన్ రెడ్డితో పాటు అటు వెళ్ళిపోతారా, లేకపోతే ఇంకొక బీజేపీ వైపు పోతారా? కాంగ్రెస్ క్యాడర్ ఏమైతే ఇప్పుడు జగిత్యాల అనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మొత్తం దీని గురించే చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపేమో ముఖ్యమంత్రి నేను జీవన్ రెడ్డికి మస్తు గౌరవం ఇచ్చిన, అది చేసిన ఇది చేసిన అని చెప్పి సేమ్ బయట చిట్చాట్లలో చెప్పినట్టే నిన్న వాళ్ళతో కూడా చెప్పారండి. చెప్తే మరి ఎక్కడ బాగా చూసుకున్నారు? ఢిల్లీ దాకా తీసుకుపోయి కూడా ఆయనకి ఏం పదవులు లేలే. గతంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు ఢిల్లీకి పిలిపించారు. సో అప్పుడు కూడా ఆయనకి ఏం పదవులు లేలే. సో మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా కూర్చోబెట్టి ఇది చేస్తాము, ఆ పదవి ఇస్తాం, పార్టీలో పదవులు ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అది చేయలేదు. సో ఈయన పెట్టిన డిమాండ్ ఏంది? సంజయ్ని మీరు ప్రతి దాంట్లో తలదూర్చేలాగా వేయకండి, కొంచెం దూరం పెట్టండి అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. సో దాన్ని కూడా పక్కన పెట్టారు. సో మరి ఎక్కడ జీవన్ రెడ్డి వీళ్ళు గౌరవం ఇచ్చినట్టు? సో జీవన్ రెడ్డికి ఎక్కడ కూడా గౌరవం ఇవ్వలేదనే విషయం ఇవన్నీ క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? ఆయన వచ్చి అధికారం చెలాయించేటప్పుడు మాకెక్కడ ప్రయారిటీ ఇస్తారు ఇప్పుడున్న నాయకులు? అక్కడ మా ప్రయారిటీ ఏంది? మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? మాకు పదవులైనా ఇంకొకటైనా ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? కొత్త ఆయన ఎట్లా ఇయ్యాడు, వాళ్ళతో వచ్చిన మనుషులు ఉన్నారు, ఈయన ఎట్లా వెళ్ళిపోయిండు. సో మరి ఇప్పుడు ఏంది మాకు, ఎవరు దిక్కు? సో ఇప్పుడు అటా ఇటా ఎటు, పాపం వాళ్ళు ఎటు కాని పరిస్థితిలో నడిమిట్లా పడిపోయారు. సో ఇది ఇంకా ఎటువైపు ఏ మలుపు తిరుగుతుంది? ఇప్పుడు 20 తారీఖు రోజు కేసీఆర్ అక్కడ సభ పెడుతుందంటే మరి అందులో వచ్చి ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? జీవన్ రెడ్డితో పాటు ఇంకెవరైనా ముఖ్యమైన నాయకులు అక్కడ వస్తున్నారా? ఇంకేం జరుగుతుంది అనేది ఇప్పుడు కంప్లీట్గా ఒక చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ.